ఓకే ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడం ప్రియులారా. మరి విశేషమైన రీతిలో ఈరోజు పుట్టినరోజు సందర్భముగా దేవుడు ఈ కార్యక్రమాన్ని మనకు తోడుగా ఉండి నడిపించినట్టుగా, అలాగే మరి కార్యక్రమాన్ని జరిపించుకుంటున్న మరి పరమేశు దీపాన్ని దేవుడు ఆశీర్వదించినట్టుగా ఆశీర్వదకరంగా ఉండటకు దేవుని కృప చేత ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దామండి. ఎందుకంటే ఆయన నామానికి కృతజ్ఞతలు తెలియపరచడం చాలా అవసరమై ఉన్నది. మనకి దేవుడు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా, ప్రతి మేలును కూడా మర్చిపోకుండా మరి మనం ఆయనకి కృతజ్ఞతలు తెలియపరచుకోవాలి. మరి ఇన్ని సంవత్సరాలు ఆయుష్కాలాన్ని దేవుడు కాపాడుతున్నాడు కనుక వాడు కృతజ్ఞత కనుక ఈ కార్యక్రమం ద్వారా అనేకులకు సత్యవాక్యాన్ని మనము ప్రకటించుకుందామండి. దైవ సందేశాన్ని వినటలో మనము ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. దేవుడు తన ప్రేమను బట్టి మనల్ని ప్రేమించి తన కృప ద్వారా మనకు జీవితాన్ని పోసి మనల్ని తనకు అనుకూలమైన రీతిగా బ్రతుకుటకు అవకాశాన్ని ఇచ్చి ఆయుష్యాన్ని పోసి ప్రతిరోజు కూడా తన వాక్యాన్ని మనకు వినిపిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం వింటున్నాము. దేవుని వాక్యములో మనం ఎదగాలి. దేవుని వాక్యముతో మన జీవితాన్ని సరిచేసుకోవాలి. దేవుని వాక్యముతో మన జీవితాలను బాగుపరుచుకోవాలి. దేవుని వాక్యములో మనము ఆశీర్వదింపబడాలి. ఎందుకంటే వాక్యమే మన జీవితాలని రక్షించేది, బాగుపరిచేది, సరిదిద్దేది, చక్కపరిచేది. వాక్యమే మనల్ని పరలోకానికి చేర్చేది గనక ఎవరు కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చాలా జాగ్రత్తగా మరి వాక్యాన్ని ధ్యానించటం అనేది మనం చేయాలి ప్రియులారా. ఈరోజు చాలా మంది కూడా వాక్యమును గ్రహించలేకపోవటం వలన అపార్థాలు తెలుసుకొని తమ జీవితాలలో మార్పు అనేది లేకుండా జీవించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. జీవితాలలో మార్పు లేకుండా జీవించేవాళ్ళు అంటే వాక్యం విన్నప్పటికీ కూడా బ్రతుకులను చక్కపరుచుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా చక్కపరుచుకోకుండా ఉండటం వలన వచ్చే నష్టం చాలా ఉంది. క్రైస్తవుడము అని చెప్పుకుంటున్న మనము, క్రీస్తును అంగీకరించుకున్న మనము, క్రీస్తులో బాప్తిసం పొందుకున్న మనము, క్రీస్తుకు అనుగుణంగా నడవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు క్రైస్తవ సహోదర సహోదరులు అనబడిన వాళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారు అంటే, వాక్యము వినుమట్టుకు విందురు గాని వాళ్ళు గ్రహింపరు అనే పదం బైబిల్లో మనకు రాయబడి ఉంటది. అంటే ఎక్కడ మిస్ అవుతున్నారు? వాక్యం వింటారు గాని ఎక్కడ మిస్ అవుతున్నారు? గ్రహించే విషయంలో మిస్ అవుతున్నారంట. అంటే గ్రహించడము అనేది క్రైస్తవుడికి మర్చిపోవడము లేదా దాన్ని గ్రహింపకపోకుండా ఉండడము ఆనవాయితీగా మారిపోయింది. వింటున్నాము అన్న మట్టుకే ఉంది కానీ దాన్ని గ్రహించుకోవడం అనేది ఈరోజు క్రైస్తవులకి చాలా మట్టుకు లేదు ప్రియుల. అందుకే క్రైస్తవ జీవితాలు మార్పు లేని మానవ జీవితంగా మారిపోయింది. మార్పు లేనికుండగా అయిపోయింది. అందుకే మార్పు లేకుండా మనము ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా ఉన్నా కూడా ప్రయోజనం అనేది ఉండదు. దేవుని వాక్యం విన్న తర్వాత మనలో పరివర్తన అనేది చెందాలి. వాక్యం విన్న తర్వాత మన అపరాధములను బట్టి పాపములను బట్టి ఏం జరగాలి? పశ్చాత్తాపం అనేది మనలో జరగాలి. ఈ క్రియ ఎప్పుడైతే మనలో జరుగుతుందో
పశ్చాత్తాపం అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే వాక్యం మనము గ్రహించేయమని అర్థం. మనం మారు మనసు ఎప్పుడైతే పొందామో అప్పుడే వాక్యం మనకు అర్థమైందని అర్థం. అర్థం కాకుండా వ్యర్థంగా బ్రతకడం అనేది అది దేవుడికి ఇష్టమైన జీవితము కానే కాదు ప్రియులారా. దేవునికి ఇష్టమైన జీవితం కాదు. దేవుడికి ఇష్టమైన జీవితమును ఎలా బ్రతికితే దేవుడికి ఇష్టంగా ఉంటాము, ఎలా ఏం చేస్తే దేవుడికి ఇష్టంగా ఉంటాము, మన జీవితాలు ఎలా దేవునితో ముడిపడితే బాగుంటుంది అనేది మనం నేర్చుకోవాలి, పాటించాలి, దేవుణ్ణి సంతోషింప చేయాలి. రాత్రి చెప్పాను నేను, నిన్న రాత్రేనా గూగుల్ మీట్ లో నేను మాట్లాడింది, నిన్న రాత్రి అన్నాను నేను, ప్రకృతి వలన సృష్టి వలన దేవునికి సంతోషం కలుగును గాక అన్నాడు భక్తుడు. దేని వలన కలగాలి దేవుడికి? సృష్టి నూతన పరచడం వలన దేవుడికి సంతోషం కలుగుతుందంట. సృష్టి నూతన పరచబడటం వలన సృష్టికి దేవుడికి సంతోషం కలిగితే మనిషి నూతన పరచబడితే ఇంకెంత సంతోషం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనిషే నూతన పరచబడితే, మనిషి జీవితమే మార్పు అనేది చెందితే, భూమి మీద బ్రతుకుతున్న మానవాళి అంతా కూడా, మనుషులందరూ కూడా మార్పు అనేది చెందితే దేవుడు ఎనలేని ఆనందం కలిగి ఉంటాడని చెప్పొచ్చు ప్రియులారా. దేవుడు ఆనందంగా ఉండటానికి మనిషిని సృష్టించుకున్నాడు. దేనికి? తాను ఆనందంగా ఉండడానికి మనిషిని సృష్టించుకున్నాడు. మానవుడికి జన్మ అనేది దేనికి కలిగింది, ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే తన ఆనందం కొరకు. నా పిల్లల్ని నేను పుట్టించుకుంటాను, ఆ పిల్లలు నా కొరకు బ్రతకాలి, నా ఆలోచనల ప్రకారంగా జీవించాలి అని దేవుడు ఏం చేశాడంటే తన ఆనందం కొరకు మనకు జీవితాన్ని ఇచ్చాడు. తన ఆనందం కొరకు మనకు బ్రతుకును అనేది ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. అంటే భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి మానవుడు కూడా, ప్రతి మనిషి కూడా దైవ లక్షణాలు కలిగి జీవించాలని, దేవుని కొరకు బ్రతకాలని, దైవ సంకల్పాన్ని బట్టి బ్రతుకును కొనసాగించాలన్న ఆలోచనతో దేవుడు ఈ బ్రతుకుని ఇచ్చాడనేది మనము మర్చిపోకుండా జ్ఞాపకంలో ఉంచుకొని జీవించవలసిందిగా కోరుచున్నాను ప్రియులారా. కనుక మనం దేవుని పిల్లలుగా పిలువబడుచున్నాం కనుక ఈ దేవుని పిల్లలుగా అని ఎప్పుడైతే మనం పేరు పొందుకున్నామో, ఎప్పుడైతే బాప్తీసం పొందుకున్నప్పుడే మనం దేవుని పిల్లలుగా పేరు పొందుకున్నాం. మరి దేవుని ఆనందం కొరకు మనం ఏం చేయాలి? దేవుడు ఆనందంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది ఆలోచించుకోవాలి. మన ఆనందం కొరకు మనం బ్రతుకుతున్నాము, మన ఆనందం కొరకు మన పిల్లలు బ్రతకాలని మనకు ఆశ ఉంటది. మన ఆనందం కొరకు దేవుణ్ణి అడుగుతా ఉంటాము, నాకు సమాధానం లేదు, నాకు ఆనందం లేదు, నాకు సంతోషం లేదు, నాకు శాంతి అనేది నాకు లేదు ప్రభు, నాకు అది అనుగ్రహించు అని మనం దేవుణ్ణి కోరుకుంటున్నాం. కుటుంబాలలో సమస్యలు ఉన్నప్పుడు, కుటుంబాలలో కష్టాలు ఉన్నప్పుడు, కుటుంబాలలో శోధనలు ఉన్నప్పుడు, కుటుంబాలలో రోగాలు ఉన్నప్పుడు, కుటుంబము బాగలేకున్నప్పుడు, కుటుంబంలో ఎవరు కూడా భార్య గాని లేదా భర్త గాని లేదా పిల్లలు గాని మన మాటకి లోబడలేకున్నప్పుడు అప్పుడు దేవుడి దగ్గర పోయి విజ్ఞాపన అడుగుతా ఉంటాం, కోరుతుంటాం. ఏమని? దేవా, నాకు శాంతి సమాధానము ఇవ్వు, నాకు నెమ్మదిని ఇవ్వు, నాకి కుటుంబంలో గలిబిలి ఉంది, అశాంతితో ఉంది, నా కుటుంబము లోబడట్లేదు, నా కుటుంబము నీ కొరకు బ్రతకట్లేదని దేవుడి దగ్గర మనకొచ్చిన కష్టాన్ని మనం దేవుడి దగ్గర పంచుకుంటాం, దేవుడిని అడుగుతాం. నా పొజిషన్ ఇది, నా పరిస్థితి ఇది అని, నా సిచ్యువేషన్ ఇది, ఇలా ఉంది అని మనకున్న పరిస్థితి అంతటిని కూడా ఎవరి దగ్గర మొర పెట్టుకుంటాము? ఏమా? దేవుడి దగ్గర మొర పెట్టుకుంటాం. అప్పుడు దేవుడు దానికి ప్రత్యుత్తరంగా మనకు శాంతి సమాధానము ఇస్తాడు. మనము ఏమైతే కోరుకుంటామో దాన్ని అనుగ్రహిస్తాడు. అవునా? మరి ఆయనకే సమాధానం లేదంటే ఎవరికి మొర పెట్టుకోవాలి చెప్పండి? దేవుడికే సమాధానం లేదంటే, దేవుడికి నెమ్మది అనేది లేకుంటే, దేవుడే ఇబ్బంది పడుతున్నాడంటే ఆయన ఎవరి దగ్గర మొర పెట్టుకోవాలి? మీరు మాట్లాడాలి. ఎవరికి చెప్పుకోవాలి? మనమేమో, మన పిల్లలేమో తల్లిదండ్రులు చెప్పుకుంటారు, మనమేమో దేవుడు చెప్పుకుంటాము. ఆ పరిస్థితి దేవుడికే ఏర్పడితే దేవుడు ఎవరికి చెప్పుకోవాలి? దేవుడికి ఏమండి హాయిగా ఉన్నాడు, దేవుడికి ఏమంటే సంతోషంగా ఉన్నాడు, దేవుడు ఏమంటే 3 లోకాలు పరిపాలించే నాయకుడు, ఆయనకేం కొదువు ఉంది అని ఆలోచిస్తున్నారా? ఆయనకు కూడా బాధ ఉంది, ఆయనకు కూడా
కష్టం అనేది ఉంది. ఆయన కూడా సమస్య అనేది ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది? ఎప్పుడు ఏర్పడింది దేవుడికి సమస్య? ఎవరి వలన ఏర్పడింది దేవుడికి సమస్య? ఎవరి వలన ఆయనకి ఏర్పడింది దుఃఖము, బాధ, ఆవేదన అని ఆలోచన చేస్తే మానవులైన మన ద్వారానే ఆయనకి సమస్య ఏర్పడింది, ఆయనకి ఇబ్బంది ఏర్పడింది, ఆయనకి నెమ్మది లేకున్నట్టుగా ఏర్పడింది. ఒకసారి మనము ఆది కాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుకుంటే, ఆది కాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీ బైబిల్ తెరిచి చదవవలసిందిగా కోరుచున్నాను నేను. ఆది కాండము 6వ అధ్యాయము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులన్నీ ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను అని రాయబడింది. ప్రియమైన దేవుని వారలారా, అంటే ఏం ఏర్పడిందంట? ఎవరో మాట్లాడుతున్నారు. ఏం ఏర్పడింది దేవుడికి? సంతాపము, నొప్పి. నొప్పి నీకే కాదు, అది ఎక్కడంట? ఆటలో నొప్పి వచ్చిందంట దేవుడికి. హృదయములో నొచ్చుకొనెను. ఆయన మనిషిని సృష్టించినందుకు సంతాపము నొందెను. అంటే ఆయనకి కష్టం అనేది ఎప్పుడు ఏర్పడింది? నొప్పి అనేది ఏర్పడింది, బాధ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే మానవుడు పాపము చేయుట వలన. మానవుడు పాపము చేయుట వలన దేవుడికి నొప్పి అనేది ప్రారంభమైంది. నిన్న సృష్టికి నొప్పి గురించి మాట్లాడాం, సృష్టికి బాధ గురించి మాట్లాడాం. భూమి బాధపడుచున్నది అన్న. భూమి ఎందుకు బాధపడుచున్నది? ప్రకృతి ఎందుకు బాధపడుచున్నది? ఊరుకోబెట్టండి అమ్మా. నాకు ఇబ్బంది కలగదు, కానీ ఆ గూగుల్ మీట్ లో ఉండే వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటది. నిన్న సృష్టికి నొప్పి, సృష్టికి బాధ ఉంది అన్నాం. సృష్టికి ఎందుకు బాధ ఉంది అని తెలుసుకున్నాం చెప్పండి. నిన్న వాక్యం విన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరు విన్నారు కదా వాక్యము. సృష్టికి ఎందుకు బాధ వచ్చింది? మనుషు వలనే సృష్టికి బాధ వచ్చింది అని విన్నాం. దేవుడికి బాధ ఎందుకు వచ్చింది అని వింటున్నాం ఇప్పుడు. దేవుడికి ఎందుకు బాధ వచ్చింది? దేవుడు ఎందుకు హృదయంలో నొచ్చుకున్నాడు? దేవుడు ఎందుకు సంతాపం నొందుతున్నాడు? దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు? దేవుడు ఎందుకు కన్నీరు కార్చుకుంటున్నాడు? దేవుడు ఎందుకు భూమి ఆకాశాలకు సెలవిచ్చుకుంటున్నాడు, బాధ పంచుకుంటున్నాడు? ఎవరి వలన అని ఆలోచన చేస్తే ఈ 5-6 అడుగులు మనిషి ద్వారానే. మన ద్వారా ప్రకృతికి నొప్పి కలిగింది, ప్రకృతికి ప్రసవేదన కలిగింది, ప్రకృతి బాధపడుతున్నది, భూమి కూడా గిజగిజలాడుతున్నది, భూమి నొప్పి చేత ఏడుస్తున్నది. మీ పాపము వలన, మీ నీచమైన ఆలోచన వలన ఈ ప్రకృతి అంతా కూడా దుఃఖపడుచున్నది అని వాక్యము విన్నాం ప్రియులారా. ఇప్పుడు ఇక్కడ వాక్యాన్ని బట్టి చూస్తుంటే ఎవరు బాధపడుచున్నారంటే నిన్ను నన్ను కన్న తండ్రి అయిన దేవుడు బాధ పడుచున్నాడు. బాధ దేవుడికి వచ్చిందంట. ప్రియమైన దేవుని పిల్లలారు, ఒకసారి ఆలోచించండి. బాధ దేవునికి కలిగిందంట. మరి దేవుడు ఎందుకు బాధపడుతున్నాడంటే మనిషి వల్లనే బాధపడుతున్నాడంట. మనిషి వల్లనే బాధ. అంటే మనిషి ఎంత భయంకరమైన వాడు ఒకసారి ఆలోచించండి. మనిషి ఎంత భయంకరమైన వాడు. తనను చక్కగా గుప్పెట్లు పెట్టుకుని కాపాడుతున్న సృష్టికి సమాధానం లేదు మనిషి వలన. తనకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్కాలాన్ని పోసి కాపాడుతున్న దేవాది దేవుడికి కూడా మనిషి వలన సమాధానం అనేది లేకున్నట్టుగా అయిపోయింది. దేవుడికి కూడా సమాధానం లేకుండా అయిపోయింది, సృష్టికి కూడా సమాధానం లేకుండా అయిపోయింది. ఏంటి మనిషి మేకపోత గాంభీర్యం? ఏంటి వీడికి ఇంత అహంకారమైన స్వభావము? ఎక్కడి నుండి వీడికి ఈ ఆలోచన? ఎక్కడి నుండి? దేన్ని చూసి అంత విర్రవీగుతున్నాడు? దేన్ని చూసి అంత అహంకారంగా అహంభావంగా జీవించగలుగుతున్నాడు? వీడికి ఏం సపోర్ట్ ఉందని ఒకసారి ఆలోచించండి. వీడికి ఏం సపోర్ట్ ఉందండి వీడికి?
ఏమండి, వాడు ఊపిరి ఆగిపోతే వీడు శవము. ఊపిరి ఆగిపోతే వీడు శవము, ఏమో పనికి రాడు. దేవుడు తలుచుకుంటే తన ఊపిరిని తను తీసేసుకుంటే మనిషి శవంగా మారిపోతాడు. వీడిదంటూ ఏమీ లేదు, వీడిదంటూ సంపద లేదు, వీడిదంటూ ఒకటి సొంతం అనేది ఏదీ లేదు. తను ధరించుకున్న శరీరం కూడా వాడిది కాదని వాక్యం మనకు బోధిస్తున్నది. నీ శరీరమే నీది కాదు, నీ శరీరమే నీకు శత్రువు. నీకు ఎవరు మిత్రులుగా ఉన్నారని, ఎవరి అండ చూసుకొని నీవు ఈ రోజు మురిసిపోతున్నావు? ఎవరు అండా చూసి ఈ రోజు దేవుడికి ప్రకృతికి విరోధంగా బ్రతకగలుగుతున్నావు? ఈ సృష్టి అంతటికి కూడా విరోధంగా బ్రతుకుతున్నావు. దేవాది దేవుడికి కూడా విరోధంగా బ్రతకగలుగుతున్నావు అంటే దేని బట్టి అని ఆలోచన చేస్తే నీకంటే ఏమీ లేదు. అయినా మనిషి అహంకార స్వభావం కలిగిన వాడు అహంకారంతో జీవించగలుగుతున్నాడు. ఏమైనా మంచితనం ఈడులో ఉందా అంటే మంచితనం ఏమీ లేదు. ఆ అహంకారం, సొక్కు, గెరివి, ఇంకా ఏమేం పదాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎవరికి ఉన్నాయి? సృష్టికుందా? సృష్టికుందా? లేదు. సృష్టి చక్కగా దేవునికి లోబడి జీవించగలుగుతున్నది. ఆకాశమా అనంగానే చిత్తం ప్రభు అంది. కలుగు అన్నాడు, కలిగింది. భూమి అంటే చిత్తం ప్రభువా ఏంటి అన్నాడు, నీవు కలుగురా అన్నాడు, కలిగింది. సృష్టి కలుగు అంటే కలిగింది. మానవుడిని మాత్రం తన స్వచేతులతో హస్తాలతో నిర్మించి చేసి ముందు పెట్టాడు నిన్ను. దేవుడి స్వహస్తాలతో నిర్మింపబడిన నీవు ఈరోజు దేవుడికి విరోధంగా బ్రతకగలుగుతున్నావంటే ఏముందరా నీ వెనకాల అంటే ఎవరలేరు. నీకు ఒకే ఒక్కడున్నాడు, నరకానికి పోయే లీడర్, నరకానికి ఎంపికైన వాడు, నరకానికి అంకితమైన వాడు, నరకానికి సిద్ధపాటుగా వాడి కోసం సిద్ధపరిచిన నరకానికి నీవు కూడా వెళ్ళటానికి సిద్ధమవుతుంది. ఎవడంటే వాడే అపవాది. వాడి అండ నీకు, వాడి బలము నీకు, వాడు నేర్పిస్తున్న పాఠం నీకు, వాడు చెప్పిస్తున్న స్వభావం, వాడు మనకి పాఠముగా నేర్పిస్తున్నాడు. హృదయంలో కూర్చుని పాఠాలుగా చెబుతున్నాడు. ముందు కూర్చుని పాస్టర్ చెప్తే ఏమంటారు చెప్పండి? వాడు హృదయంలో ఉన్నాడు. వాడు ఎక్కడ కూర్చున్నాడండి? హృదయంలో వాడు కూర్చున్నాడు. ముందు కూర్చున్న పాస్టర్ మాట ఏమింటాం మనము? బయట నుండి చెప్పే మాస్టర్ మాట ఏమింటావు? పాస్టర్ మాట ఏమింటావు? తల్లిదండ్రుల మాట ఏమింటావు? బయట నుండి చెప్పేవాడు ఏమింటాడు? అసలు లోపల సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. దీని అంతటికి కారణం వాడు. ప్రకృతి బాధపడటానికైనా, దేవుడు బాధపడటానికైనా, ఏమండి సృష్టి వినాశనంగా అవటానికైనా, నీవుగా సర్వనాశనం అవటానికైనా కారకుడు ఎవరంటే వాడు. అది నీకు అర్థం కావడం లేదు. నాలో ఒకడున్నాడు, నాలో ఒకడు బోధిస్తున్నాడు, నాన్ని చెడుపుతున్నాడు, నన్ని పాడు చేస్తున్నాడు, నన్ని ప్రకృతికి దేవునికి విరోధంగా బ్రతికేటట్టుగా నన్ని ప్రేరేపిస్తున్నాడన్న పరిజ్ఞానం ఈ రోజు మానవుడికి లేకపోయింది. ప్రియమైన దేవుని వల్ల మనుషులకి ఆ ఆలోచన లేదు. ప్రియులారా, ఆలోచన లేదు. ఎప్పుడు చూసినా నేను 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 అంటాడు. నీదేముందరా అంటే నీది ఏమీ లేదు. ఎందుకురా ఈ అహంకారం అన్నది వాడు తెలియట్లేదు. ఈ అహంకారం స్వభావాలు ఎవరివంటే వాడిది. వాడు లోబడనొల్లని ఏంగాడోడు. వాడు దేవునికి లోబడలేదు. వాడు మనకు లోబడతాడా? యేసు నామము జయమంటే వాడు పారిపోతాడా? ఏమండి, దయ్యంగాన్ని తరిమి కొట్టే ఆలోచనలు కలిగి జీవించటమే క్రైస్తవుడి యొక్క జీవితము. నీ జీవితం ఏంటో చెప్పమంటారా? మరోసారి చెప్తాను బాగానండి. అసలు క్రైస్తవుడి జీవితం అంటే ఏంటంటే దయ్యంగానితో పోరాటం చేసి దయ్యంగాన్ని ఓడించి నీవు విజయం సాధించటమే క్రైస్తవ ఒక ముఖ్య లక్షణంగా గురిపెట్టుకోవాలి, లక్ష్యం అనుకోవాలి. నా బ్రతికేంటి, నా జీవితం ఏంటంటే దయ్యంగానితో నేను పోరాడాలి. ఎవరితో పోరాటం? భార్య బిడ్డలతో పోరాటమా? భర్తతో పోరాటమా? సమాజంతో పోరాటమా? అధికారులతో పోరాటమా? ఎవరితో నీ జీవితం ఎవరితో అంటే దయ్యంగాడితో కాదండి. దయ్యంగాన్ని ఓడించటంలో దేవుడితో సహకరించాలి. నీవు దేవుడికి దగ్గరవు, దేవుడికి సమీపముగా ఉండు. అప్పుడు నీ దగ్గరికి దేవుడు వస్తాడన్న వచనాలు మనకు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. ఎన్నో వాక్యాలు మనకు బోధిస్తున్నాయి. అంటే వాడి మీద గురి పెట్టుకొని మన బ్రతుకును కొనసాగించాలి. అపవాది వేస్తున్న తంత్రాలు, అపవాది వేస్తున్న కుతంత్రాలు, వాడు వేస్తున్న ఎత్తులకు పై ఎత్తుగా క్రైస్తవుడు ఆలోచించుకొని వీడు వేసే ప్రతి ప్లాన్కు నేను ఏం చేయాలంటే దెబ్బ కొట్టాలన్న ఆలోచనతో మనం జీవించాలి. అది క్రైస్తవుల లక్షణం ప్రియులారా.
కానీ ఈరోజు క్రైస్తవ సమాజం ఏమైపోయిందంటే దయ్యంగాన్ని లోపల పెట్టుకుని దేవుణ్ణి బయట పెట్టేసి దేవుడు ఎక్కడో ఉన్నాడని ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేస్తుంటాడు. దేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దిగిరమ్ము, నాలోనికి రమ్ము, నన్ను బాగుపరచుము అని. లోనెవడున్నాడు? ఇప్పుడు చెప్పండి, లోనెవడున్నాడు? మన బాబు మనకు జన్మనిచ్చిన వాడా? కన్నవాడా? చెప్పండి, కన్నవాడేనా? కాదు కదా. కన్నవాడు కాకపోయినా కన్నవాడని పేరు పొందుకున్నాడండి వాడు. మీకు అర్థం కాలే? మీరు మీ అపవాది యొక్క తండ్రి, మీ తండ్రి యొక్క అపవాది సంతానము అని పేరు. మీ తండ్రి అని పేరు పొందుకున్నాడంటే వాడు నిజంగా అంటే వాడు గ్రేట్ అండి. సమాజంలో బ్రతుకుతున్న 800 కోట్ల ప్రజలు కూడా తండ్రి అయిపోయాడు. ఎవడో ఒకటి తప్పించుకున్నాడేమో అందులో. నీలాంటి వాడు, నాలాంటి వాడు, నాలాంటి వాడు తప్పించుకున్నాడు. వాడిని తండ్రి అని పిలిచే హక్కు పోగొట్టుకున్నాడు. దేవుణ్ణి తండ్రి అని పిలిచే ఒక హక్కును సంపాదించుకున్నాడు. ఎవడంటే వాడే క్రైస్తవుడు. దేవుని యందు అంటే ఎవరెవరైతే యేసు ప్రభుని అంగీకరించుకున్నారో, స్వరక్షకుడిగా ఆయన్ని స్వీకరించుకున్నారో వాళ్ళకి మాత్రమే దేవుణ్ణి తండ్రి అని పిలిచే హక్కు, అధికారం కలిగి ఉన్నామంట. మిగిలిన వాళ్ళందరూ మరి యేసు ప్రభు నమ్మలేని వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఎవరి సంతానం? అపవాది సంతానమా, దేవుని సంతానమా? మాట్లాడాలి. అపవాది సంతానము అంటే ప్రభునందు విశ్వాసము లేని వారందరూ కూడా అపవాదికి పిల్లలు అని రాయబడి. అందుకే వాడితో నీ పోరాటం, వాడితో నీ విజయం అనేది కావాలి. అందుకే దయ్యంగాన్ని సామాన్యంగా లెక్కేయదండి. ఎవరు కూడా దయ్యంగాడంటే ఏమి లెక్క వాడేమిదే అని అనుకోవద్దండి. వాడు ఏమండి పరలోకములోనే తిరగబడి యుద్ధం చేసి వచ్చిన వాడు. నీవెంత నేనెంత? పరలోకంలోనే యుద్ధం చేసి దేవుడితో పోరాడి, దేవదూతులతో పోరాడి, కొంతమంది దేవదూతులను తన వైపు తిప్పుకొని వాళ్ళని తనతో పాటు భూలోకానికి దింపుకొని పాతాళంలోకి దిగిన వాడు. అంత సామాన్యుడు కాదు దయ్యంగాడంటే. సాతానంటే అంత సామాన్యుడు కాదు. మరి వాడితో నీ పోరాడాలంటే నీ క్రియలు ఎలా ఉండాలి? నీ ఆలోచన ఎలా ఉండాలి? నీ జీవితం ఎలా ఉండాలి? సంపూర్ణముగా దేవునికి సమర్పించుకోవాలి. నిజమైన క్రైస్తవుడుగా జీవించాలి. నీ జీవితము ఖచ్చితంగా దేవునికి అంకితం చేసుకోవాలి. నామకార్థమైన క్రైస్తత్వము కానే కాదు. అలా జీవిస్తే మనం కూడా ఎవరికి అనుచరులవుతామంటే దయ్యంగాడికే ఒక పాట ఉంటది. యేసుక్రీస్తుతో సాతానుతో షికారు చేస్తూ యేసుక్రీస్తుతో పుకారు అవుతూ. అంటే ఎవరితో షికారు అంట? మంది తిరిగేదంతా ఎవరితో? పుకారు ఎవరిది? నేను క్రైస్తవుడిని, పుకారు క్రైస్తవుడిని. మన క్రియలంతా సాతానికి. అంటే మనము సావాసమంతా సాతానుతో, పేరుకు మాత్రమే పుకారయ్యేది క్రైస్తవుడు అని. అందుకే యేసుక్రీస్తుతో పుకారవుతున్నావు గాని షికారెవరితో ఉంది? మనది సాతాను. మన క్రియలు, మన ఆలోచనలు, మన పనులు, మన పద్ధతులు, మన సంప్రదాయాలు, ఇంకా ఏమేమైతే ఉన్నాయో అన్ని కూడా దయ్యం పనులు. ఏమండి ఇప్పటికీ పెళ్లి సంబంధం చూడాలంటే శాస్త్రిని అడుగుతున్నామంటే మరి మనం ఇంకా ఎవరితో షికారు చేస్తున్నామండి? ఇల్లు కట్టాలన్నా, ఇల్లు ఓపెనింగ్ చేయాలన్నా, పెళ్లి చేయాలన్నా, శోభనం చేయాలన్నా, ఏం చేయాలన్నా మనం ఇంకా పంచాంగం అడిగి తెలుసుకుంటున్నామంటే ఎవరితో షికారు చేస్తున్నావు? ఇంతకు నీవు లోన వాడితోనే ఉంటున్నావు. బయటకు మాత్రం నేను పెద్ద భక్తుడు తర్వాత బైబిల్ పట్టుకొని మనం తిరిగేస్తా ఉంటాం. ఆదివారానికి ఒకసారి బైబిల్ సంకలా పెట్టుకొని, సంచిలో పెట్టుకొని ఇక్కడి నుండి నడిచి ఎక్కడికి వెళ్తా ఉంటాము? మిమ్మల్ని అనుకోవద్దండి, మాట అంటాను. ఈ రోజు క్రైస్తవ్యము అలాగే ఉంది. అందుకే ఈ సాతానును జయించే లక్షణాలు కలిగి ఉండాలి. మనం సాతానును జయించే లక్షణాలు కలిగి ఉండాలి. అందుకే పోరాటము అనేది చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. అందుకే తిమోతిలకు రాసిన పత్రిక రెండవ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. తిమోతిలకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం పౌలు గారు మనకు తెలియపరుస్తున్నాడు.
బ్రతుకు ఎలా బ్రతకాలో అనేది నేర్పిస్తున్నాడు. ఆ? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని రాయబడింది. ఓకే ప్రియులారా, 6వ వచనం నుండి కూడా, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడిలిపోయి కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు. అంటే పోరాటము పోరాడాడంటే ఎవరు? పౌలు గారు. ఎలాంటి పోరాటం అంటే దయ్యంగాడితో పోరాటము. నా విశ్వాసాన్ని నేను సడిలిపోలేదు, నా విశ్వాసాన్ని నేను వదులుకోలేదు. నేను బాప్తిజం పొందుకున్న నాటి నుండి నేను ఏమైతే నమ్ముకున్నానో ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ దయ్యంగాడి మీద విజయాన్ని సాధించాను అంటున్నాడు. నేను పానార్పణముగా పోయబడి ఉన్నాను అంటున్నాడు. పానార్పణము, పానముగా అంటే దేవుడికి నీళ్లుగా మారిపోయాను నేను. ఆయన పాదాల మీద పోసే నీళ్లుగా నేను సమర్పించుకున్నాను. అంటే ఎంతగా మారిపోయాడో పౌలు గారు. ఒకప్పుడు క్రూరమైన వాడు, సంఘాన్ని హింసించిన వాడు, క్రైస్తవాన్ని ఊతకూచుకోచిన వాడు, గర్భిణీ స్త్రీలు కడుపును కోసి పిండాన్ని బయటికి పడేసిన వాడు, క్రైస్తవులు అనేకులను చెరసాలలో వేసి చిత్ర పెట్టిన హింస పెట్టిన వాడు. అలాంటి వాడు ఎలాంటి వాడుగా మారిపోయాడంటే ప్రభుకి పానార్పణముగా మారిపోయాడంట. మార్పు అంటే అలా ఉండాలంటున్నాడు దేవుడు. మార్పు అంటే ఎలా ఉండాలి? అలా ఉండాలి. పోరాటంలో వెనకడుగు వేయని పోరాటం అన్నాడు. వెనకడుగు వేయని పోరాటం క్రైస్తవుడిది. అడుగు వేసామంటే ఎప్పుడైతే బాప్తీసం పొందుకున్నప్పటి నుండి నీ పోరాటం స్టార్ట్ అయింది. ఆనాడు అడుగు వేసిన అడుగు వెనకడుగు వేయకుండా ముందే సాగుతున్నాడంట. ముందుకే సాగుతున్నాడు పౌలు గారు. అందుకే నేను వెడిలిపోయే కాలము సమీపమై ఉన్నది, నేను పానార్పణముగా సమర్పించుకున్నాను, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని. ఈ 3 శబ్దాలు, ఒకటి ఏంటి? మంచి పోరాటము, రెండోది పరుగు కడముట్టించుకుంటుని, మూడోది విశ్వాసమును కాపాడుకు. ఈ 3 విషయములో క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే నీ పోరాటం ఎలా ఉంది? దయ్యంగాడితో కాంప్రమైజ్ అయ్యావా, లేకపోతే దయ్యంగాడితో రోజు గొడవ పడుతున్నావా? చెప్పాలి. దయ్యంగాడితో కాంప్రమైజ్ అయ్యావా, లేదా దయ్యంగాడితో పోరాడుతున్నావా? చెప్పాలి. గూగుల్ మీట్ లో ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చెప్పాలి. ఏమో మాట్లాడండి. కాంప్రమైజ్ అయ్యావు కదా, అందుకే మాటలు రావట్లేదు. ఎందుకు? వాడు చిక్కుల్లో పెడతాడు, పాపంలో ఇరికిస్తాడు. రోజు ఏదో ఒక విషయంలో నిన్ను పాపములో ఇరికించి, నిన్ను బంధించి, నిన్ను ఏం చేస్తాడంటే ఓటమి అనేది కలిగిస్తున్నాడు నీకు. ప్రతిరోజు కూడా నీకు ఓటమి అనేది కలుగుతుంది. ప్రతిరోజు కూడా సాతానుతో ఓడిపోతున్నావా, జయించగలుగుతున్నావా అని ఆలోచన చేస్తే ఓడిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ జయించేవాళ్ళు ఎవరో ఎక్కడో ఒక్క, 100కో 1,00,000కో ఒక్కడు. అంటే మిగిలిన వాళ్ళు ఏమైపోతున్నారు? వాడితో మంచి పోరాటం ఎలా ఉంటది? మంచి పోరాటం ఎలా ఉంటది చెప్పండి? మంచి పోరాటం ఎలా ఉంటది? ఇప్పుడు యుద్ధంలో, ఇప్పుడు మన పాకిస్తాన్కి ఇండియాకి గాని, బంగ్లాదేశ్ గాని ఇండియా గాని, చీనా దేశానికి ఇండియా గాని, కొన్ని దేశాల మీద యుద్ధానికి, మన ఇజ్రాయేల్కి, మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి, తర్వాత దేనికి, ఇరాన్కి చాలా యుద్ధం నడిచింది. అమెరికాకి ఇరాన్కి యుద్ధం నడిచింది. చాలా దేశాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ యుద్ధంలో మంచి పోరాటం అనేది పోరాడకపోతే ఏమైపోతాం? ఓడిపోతాం. దేశము పాడైపోతుంది. దేశము వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోతారు, బానిసత్వంలోకి వెళ్ళిపోతారు, వాని చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద యుద్ధం జయించింది అనుకో, ఇప్పుడు ఇరాన్ ప్రజలందరూ కూడా, ఇరాన్ నాయకులందరూ కూడా ఎవరు చెప్పు చేతుల్లోకి వెళ్ళాలి? ఇప్పుడు అమెరికా చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోవాలి.
అనా ఇజ్రాయెల్ మీద ఇరాన్ గెలిచింది అనుకో, ఇజ్రాయెల్ ప్రజలు గాని, ఇజ్రాయెల్ నాయకులు గాని, ఇజ్రాయెల్ మిలిటరీ గాని, అంత ప్రజలందరూ కూడా ఎవరు స్వాధీనంలోకి రావాలి? కనుక అలా స్వాధీనంలోకి రాకూడదంటే ఏం చేయాలి? మంచి పోరాటం అనేది పోరాడాలి. నేను ఓడిపోకూడదు, నేను గెలవాలన్న పట్టుదల వాళ్ళకుంటుంది కనుక ఆ పట్టుదలతో వాళ్ళు పోరాటం చేస్తున్నారు, గెలుస్తున్నారు, విజయాన్ని సాధించగలుగుతున్నారు. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, దేశాల మీద దేశము జయించగలుగుతున్నప్పుడు మరి ప్రజలైన మనము, దేవుని పిల్లలమైన మనము మరి సాతానుతో పోరాటం చేస్తున్నామంటే ఓడిపోతున్నామా, విజయాన్ని సాధిస్తున్నామా? పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడుముట్టించి తిని, నా పరుగు నేను సాధించాను, విజయాన్ని సాధించాను నేను అన్నాడు ఆయన. విజయాన్ని సాధించాను ఎందుకంటే నా వలన నా తండ్రి బాధపడకూడదు, నా వలన నా దేవుడు కన్నీరు కార్చకూడదు, నా వలన ప్రకృతికి నొప్పి కలగకూడదు, నా వలన దేవుడికి గుండెపోటు రాకూడదు అని ఆలోచించిన వాడే పౌలు గారండి. ఏంటంటే దేవుడు అన్నాడు, ఇదిగో నిన్ను కన్నందుకు నేను సంతాపము నందుచున్నాను అన్నాడు. నిన్ను పుట్టించినందుకు నాకేం కలిగింది అమ్మా? ఏం కలిగింది? సంతాపము కలిగింది అన్నాడు. అంటే నాకు హృదయములు నొచ్చుకున్నాను, హార్ట్ బీట్ వచ్చిందిరా, నిన్ను కన్నందుకు, ఊరికినే కన్నాను రా నేను అనే ఒక ఫీలింగ్ దేవుడిలో ఉంది. దేవుడికి ఆ ఫీలింగ్ ఉంది. ఏంటంటే అమ్మా, నిన్ను పుట్టించకుండా ఉండింటే నాకు మేలు జరిగేదమ్మా బాబు, నిన్ను కన్నందుకు నేను చాలా బాధపడుతున్నాను రా. ఒక ఫీలింగ్ ఉంది మనుషుల పట్ల, ఆ ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు నా పట్ల దేవుడికి ఆ ఆలోచన వెళ్ళాలి అంటే, వీడి విషయంలో నేను ఆ ఆలోచన లేదు, నాకు యశోద విషయంలో నాకు ఆలోచన లేదు, రాధమ్మ విషయంలో నాకు ఆలోచన లేదు, దిందప్ప విషయంలో, అమరేష్ విషయంలో నాకు ఆలోచన లేదు. అలాంటిది కాదు, నాకు వాళ్ళ మీద ఒక నమ్మకం ఉంది. వాళ్ళు ఎలాగైనా సాతాను పైన విజయాన్ని సాధిస్తారన్న ఒక నమ్మకం నాకు ఉంది అన్న భరోసా దేవుడికి కలిగేటట్టుగా నీవు పోరాడాలి. ఆ పోరాటం నీ దగ్గర ఉండాలి. ఆ పోరాటమే లేకున్నప్పుడు ఏదో ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నం నాకు తెలిసినంత ప్రార్థన చేసుకొని, నాకు కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేసుకొని, ప్రార్థన చేసుకుని, ఏడ్చేసి, గింజలాడి ఆయన దగ్గర ఆశీర్వాదాన్ని పొందేసుకొని, మరలా నేను లోకానుసారంగా బ్రతికేసి జీవితాన్ని నేను నా ఇష్టం వచ్చినట్టుగా నేను కొనసాగించుకుంటాను అంటే అది దేవుణ్ణి ఓడించిన వాడు అవుతావు. దేవుడు మళ్ళా నీ విషయంలో ఆ నోహ గారి కాలంలో ఎలాగైతే ఆ మాట మాట్లాడాడో ఆ మాట నీకు కూడా వర్తిస్తుంది. నీకు కూడా వస్తుంది కదమ్మా, మనకు కూడా వస్తుంది నాయన. ఏమని నిన్ను పుట్టించినందుకు నేను హృదయములో సంతాపము పొందుతున్నాను, హృదయములో నొచ్చుకొనుచున్నాను అని. దేవుడు బాధపడకుండగా, ప్రకృతి వినాశనం కాకుండా, ప్రకృతి పాడైపోకుండా ఉండాలి అంటే మొట్టమొదటిగా మానవుడు సాతాను పైన విజయాన్ని సాధించాలి. సాతాను పైన విజయాన్ని సాధించాలి. ఆ సాధన కొందరు భక్తులు మాత్రమే చేయగలిగారు, కొందరు భక్తులు మాత్రమే అలా సాధించగలిగారు. అందుకే అంటున్నాడు పౌలు, నేను మంచి పోరాటము పోరాడిచిని. అంటే ఎండింగ్ డేస్ లో ఉన్నాను, చివరి దినాలలో ఉన్నాను, నేను వెళ్ళిపోయే కాలం వచ్చింది, నేనంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే పరిస్థితి నాకు ఏర్పడింది, నేను వెళ్ళిపోతున్నాను. ఇదిగో నేను పోరాటం చేశాను, మంచిగా పోరాడాను, నేను నా పరుగు కడముట్టించుకున్నాను, నేను పరుగు పందెంలో నించున్నాను, ఆ పరుగు పందెంలో నేను గెలిచాను. ఇదిగో నా మీద దేవుడు పెట్టిన విశ్వాసాన్ని నేనేం చేసుకున్నాను? కాపాడుకున్నాను. తల్లి గర్భములో రూపించుచున్నప్పుడే, తల్లి గర్భములో నాకు రూపము ఇస్తున్నప్పుడే నా మీద ఒక నమ్మకాన్ని పెట్టుకొని దేవుడి లోకములకు పంపించాడు చూడు. తల్లి గర్భంలో పిండంగా మారినప్పుడే నా మీద ఒక నమ్మకం కలిగింది దేవుడికి. ఏమంటే అన్ని లక్షల కణాలు రాలిపోయినా నేను నించున్నాను చూడు, ఆ తల్లి గర్భములో అండములోకి వెళ్ళి ఫలదీకరణం చెంది ఈ ఆకారాన్ని పొందాను చూడు. ఆ రోజు నా మీద దేవుడికి కలిగిన ఆ నమ్మకం, వీడు జయిస్తాడు అని నన్ను నమ్మి ఆకారాన్ని ఇచ్చి లోకానికి పంపించాడు చూడు, ఆ నమ్మకం
ఎలాగైనా సరే వీడి వలన సాతానుని ఓడించాలని నీకు జీవితాన్ని ప్రసాదించాడు చూడు. ఆ నమ్మకం నేనేం చేసుకున్నాను, కాపాడుకున్నాను అన్నాడు. కాపాడుకున్నాను. నేను విశ్వాసమును కాపాడుకున్నాను. ఏ విశ్వాసము? దేవుడు నా పైన పెట్టిన నమ్మకాన్ని నేను కాపాడుకున్నాను. మనం కాపాడుకుంటున్నామా? దేవుడు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎన్నో ఎన్నో సంకల్పాలు ఉన్నాయి దేవుడికి. ఇసుక రేణువులంత సంకల్పం ఉందంట. ఇసుక రేణువులంత ఆశలు ఉన్నాయంట నీ మీద. అన్ని నమ్మకం పెట్టుకున్న దేవుడికి మనం నమ్మకంగా జీవించగలుగుతున్నామా? ఈరోజు క్రైస్తవ సమాజం అలా జీవించగలుగుతున్నదంటే అలా జీవించట్లేదు. ఇప్పుడు ఇలారా అలా జీవించట్లేదు. వ్యర్థంగా బ్రతుకుచున్నది. వ్యర్థమైన ఆలోచనలతో జీవితాన్ని కొనసాగించుకుంటున్నది. అందుకే దేవుడు బాధపడే పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు నీ విషయములో, నా విషయములో దేవుడు బాధపడుతున్నాడంటే అది కారణం మనం మంచి పోరాడటం లేదు. మంచి పోరాటము మన దగ్గర ఏం చేయాలండి? యుద్ధాయుధాలేం ధరించుకున్నాం. యుద్ధాయుధాలు ధరించుకున్నాం. విశ్వాసం అనే డాలు పట్టుకున్నాము. వాక్యం అనే ఖడ్గం పట్టుకున్నాము. శిరస్త్రాణం అనే ఏం పట్టుకున్నాం? అన్ని దొడుక్కున్నాం మనం. మైమరుపు దొడుక్కున్నాం మనం. కాళ్ళకి చెప్పులు దొడుక్కున్నాం మనం. అన్ని ఉన్నాయి. విశ్వాసానికి సంబంధించిన ఆయుధాలన్నీ ఉన్నాయి. సాతానుతో యుద్ధం చేయడానికి ఆయుధాలన్నీ కూడా మనకి ఇచ్చేసాడు. అన్నిటిని మనం ధరించుకున్నాం, కానీ యుద్ధం చేయలేకపోతున్నాం. అన్ని ఉన్నాయి. కానీ మిలిటరీ డ్రెస్ వేసుకొని ఏది శిరస్త్రాణానికి కిరీటం పెట్టుకొని, అది హెల్మెట్ పెట్టుకొని, చేతులు గన్మిషన్ పెట్టుకొని శత్రు సైన్యం మీద యుద్ధం చేయలేకపోతే ఊరికి కనబడటానికి అన్ని ఉన్నాయి నా దగ్గర. అన్ని ఉన్నాయి నా దగ్గర. కానీ ఏం చేయట్లేదు? AK-47 గన్ను వాడటానికి నాకు తెలియట్లేదు. గన్ను ఉంది, గన్ను ఎలా వాడాలో నాకు తెలియట్లేదు. కత్తి ఉంది, ఆ కత్తి ఎలా తిప్పాలో నాకు తెలియట్లేదు. యుద్ధ ఆయుధాలు ఉన్నాయి నా దగ్గర. యుద్ధం ఎలా చేయాలో అర్థం కావట్లేదు. అందుకే సాతాను దగ్గర విశ్వాసులందరూ కూడా ఏమైపోతున్నారంటే ఓడిపోతున్నారు, గెలవలేకపోతున్నారు. అందుకే ఆయన ఏమన్నాడంటే, అరే యుద్ధ ఆయుధాలు ఇచ్చాను కదా నీకు, యుద్ధం చేయడానికి వెళ్ళాలి కదా, ఇప్పుడు నువ్వు పోరాడాలి కదా, ఒక మంచి సైనికుడు వల్లే పోరాటం నేర్చుకో. ఆ పోరాటంలో నువ్వు గెలవాలన్నది నా కోరిక. అందుకే యుద్ధం ఎలా చేయాలో నేర్పిస్తాను, నా దగ్గరికి రారా అన్నాడు. నా దగ్గరికి రారా అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 8, 7, 8 వచనాల్లో ఏమంటున్నాడు ఆయన? అపవాదిని గద్దించండి, వాడు పారిపోవును. నీవు నా యొద్దకు రా, నేను నీ యొద్దకి వచ్చేదా. నువ్వు నా దగ్గరికి వస్తే కదా, నువ్వు నా దగ్గరికి అస్సలు రాకుండా నీవు ఉండి నీ అంతటా నీవే నేను సాతానుతో యుద్ధం చేయడానికి నా దగ్గర అన్ని ఉన్నాయని తెలుసుకొని ఇప్పుడు దేవుడి దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? మనం దేవుడి దగ్గర రావడం అంటే ఏంటి? వచ్చామో లేదా? మనం దేవుడి దగ్గరికి వచ్చామో లేదా? ఇప్పుడు లోకానదులు దేవుడి దగ్గరికి వచ్చామా లేదా? మరి వచ్చిన తర్వాత దేవుడు నీ దగ్గరికి వచ్చాడా లేదా? నీ దగ్గరికి దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. మళ్ళీ యుద్ధంలో ఎందుకు జయించలేకపోతున్నావు? ఎందుకు విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్నావు? ఎందుకు పోరాటంలో గెలవలేకపోతున్నావు? దేవుడి దగ్గరికి నీవు రాలేదు. దేవుడి దగ్గరికి నువ్వు రాలేదు. దేవుడు మనకిచ్చే బలం ఏంటో అర్థం కాలని, దేవుడి దగ్గరికి రావటం అంటే ఏంటో నీకు అర్థం కాల. యేసు ప్రభుకి కష్టం ఏర్పడింది. ఇంకా కూసేపటికి శత్రు సైన్యం వచ్చి ఆయన్ని బంధిస్తారు. రోమా సామ్రాజ్య సైనికులందరూ వచ్చి ఆయన్ని మహాయాజకులతో వచ్చేసి ఆయన్ని బంధించేస్తారు. రాబోయే ఆ కష్టం, ఆ రాబోయే శ్రమ, ఆ శిలువ మరణం, ఆ కొరడ దెబ్బలు, ఆ శిలువ పైన కొడుతున్న మేకలు, అదంతటిని కూడా ముందుగానే పిక్చర్ చూశాడు యేసుప్రభు. కనపడింది ఆయనకి, పిక్చర్ కనపడింది. అప్పుడు ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు చెప్పండి? రోమా సేనాధిపతుల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాడా? అయ్యా ఏమైనా చేసి నన్ను విడుదల చేయండి అన్నాడా? రోమా సామ్రాజ్య అధినేత పిలాతు దగ్గరికి, ఏమైనా గవర్నర్ దగ్గరికి వెళ్ళాడా? నాకు ప్రాణభిక్ష పెట్టయ్యా అని అడగటానికి గవర్నర్ దగ్గరికి ఏమైనా వెళ్ళాడా? వెళ్ళలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు?
అమ్మా బాబా ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నాకు ఈ రాత్రి నాకు సంభవింపబోయే ఈ ఈ కష్టం, ఈ శ్రమ నీవు నా యొద్ద నుండి తీసేయి, నీకు ఇష్టమైతే తీసేయి. అంటే ఎవరిని కోరుకుంటున్నాడు ఆయన? అంటే ఇప్పుడు రాబోయే పోరాటము, ఇప్పుడు నేను పోరాడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎవరితో? అపవాదితో పోరాడాలి. ఇప్పుడు నేను ఎదుర్కోబోతున్నాను, ఆ శ్రమలు ఆ కష్టాలను ఎదుర్కోబోతున్నాను. ఆ ఎదుర్కోవటానికి నాకేం కావాలి? బలం కావాలి. బలం కావాలంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఏమండి, సాతానుతో పోరాటం చేయడానికి నీవు ఎప్పుడైనా ప్రార్థించుకున్నావా? దేవా, సాతాను మీద విజయాన్ని సాధించడానికి నాకు కావలసిన ఆత్మ జ్ఞానమును, నీ వాక్యమును, నీ బలమును, నీ శక్తిని, నీ ఆలోచనలు నాకు ఇవ్వమని కోరుకున్నావా? ఎప్పుడు చూసినా ఇంట్లో పిండి లేదు, నూనె లేదని ఏడుస్తావు. ఎప్పుడు చూసినా నాకు ఆ రోగం ఈ రోగం అని ఏడుస్తావు. ఎప్పుడు చూసినా నాకు ఆ బాధ ఈ బాధ అని ఏడుస్తావు. ఎప్పుడు చూసినా నాకు ఆ కష్టం ఈ కష్టం అని ఏడుస్తావు. దేవుడా, నాకు సాతానుతో యుద్ధం చేసే బలము నాకు ఇవ్వమని కోరుకున్నావా ఎప్పుడైనా? మోకరించి, దేవా నాకు నీ బలాన్ని ఇవ్వు, నీ శక్తిని ఇవ్వు, నీ ఆత్మ జ్ఞానం నాకు ఇవ్వు, వాడితో ఎలా యుద్ధం చేయాలో నాకు నేర్పించు. వాడితో ప్రతిరోజు యుద్ధం చేస్తున్నాను, ఓడిపోతున్నాను, యుద్ధం చేస్తున్నాను, ఓడిపోతున్నాను, ప్రతిరోజు చచ్చిపోతున్నాను వాడి దగ్గర. నువ్వు జీవాన్ని పోస్తున్నావు, నిలబెడుతున్నావు, మళ్ళీ వాడి దగ్గర పోయి నేను ఓడిపోతున్నాను. నాకు బలము నీ తండ్రి అని ఎప్పుడైనా కోరుకున్నామా? ఆ కోరిక ఎవరికి కూడా లేదు. శరీర సంబంధమైన కోరికలే దేవుడి దగ్గర పెట్టుకొని ఆలోచించగలుగుతున్నాం గాని యేసుక్రీస్తు ప్రార్థన చేసినట్టుగా, దేవా నాకు ఏం కోరాడంటే ఆ రోజు ఆయన ఏం కోరాడు? ఇదిగో ప్రభువా, నీ చిత్తమైతే దీన్ని తీసేయి, లేకపోతే నాకు బలం, నాకు నీ బలం, ఓర్చుకునే శక్తిని దానితో యుద్ధం చేయాలి. ఇప్పుడు ఒకవేళ నేను ఇప్పుడు పోరాటంలో ఇన్ని రోజులు 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఈ చివరి 2 రోజుల్లో, ఈ రోజు రేపు ఒకవేళ నేను అపవాదితో ఓడిపోతే, ఈ కష్టాలు తట్టుకోలేక ఓడిపోతే, ఈ కష్టాలు భరించలేక ఓడిపోతే, ఈ కొరడ దెబ్బలు తినడానికి చేతగాక నేను ఓడిపోతే ఎన్ని దినాలు జీవించింది అంటే దేవుడు ఈయన మీద పెట్టుకున్న నమ్మకం ఏమైపోతుంది? బొమ్మైపోద్ది. దేవుడు ఇన్ని రోజులు ఏమైతే యేసు ప్రభు మీద పెట్టుకున్నాడో ఆశలో, నా కుమారుడు వెళ్ళి సాతాను జయించి తన పాదాల కింద వేసి తొక్కి జయించి వస్తాడన్న నమ్మకము బొమ్మైపోద్ది. ఫెయిల్ అయిపోతాడు దేవుడు. దేవుడు ఫెయిల్ అవ్వకూడదంటే ఈ పోరాటంలో నేనే గెలవాలి. వాడు ఎన్ని తెచ్చిపెట్టినా నేను గెలవాలి, ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టినా గెలవాలి, ఎన్ని అవమానాలు తెచ్చిపెట్టినా గెలవాలి, ఎంత శోధించినా గెలవాలి. గెలుపు అనేది నా వైపే రావాలని దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. మరి నీవు నేను ఎందుకు కోరుకోవట్లేదు? మనకెందుకు ఇంత మేకపోత గంభీరము? నేనే జయిస్తానులే అనుకుంటాము. ప్రార్థన లేదు, ప్రార్థన లేని జీవితాలు జీవిస్తున్నాం మనం. దేవుడి దగ్గరికి రా అంటే ఏంటి అర్థం? అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి బలం కోరుకోవాలి, శక్తిని కోరుకోవాలి, జ్ఞానం కోరుకోవాలి, సహనం కోరుకోవాలి, అన్ని కోరుకోవాలి. ఎందుకంటే వాడితో నీవు పోరాటం సాగించాలి గనక, వాడిని నీవు జయించాలి గనక నీ పోరాటం సామాన్యంగా ఉండకూడదు ప్రియులారా. పోరాటం నా ప్రభునే అది శోధించింది, నా ప్రభుకే బోధించింది, నా ప్రభుతోనే ఆడుకున్నది. ఇంకా నా జీవితంతో ఆడుకోదు అది, నీ జీవితంతో ఆడుకోదు అది, నీ జీవితంలో ఆడుకోదు అది. బాగా ఆడుకుంటది కానీ ఆటలకు కనపట్లేదు మనకు. రోజు అది నీతో ఆడుకుంటుంది, రోజు నిన్నేం చేస్తుంది? మబ్బిలో పెట్టింది నిన్ను, మైకంలో పెట్టింది నిన్ను, కోమలో పెట్టింది నిన్ను. నీవేరా జయింపొందేమంటాడు, వాడే జయింపొందుతాడు. నీవేరా గెలిచేవంటాడు. మనం అప్పుడప్పుడు ఓడిపోయిన వాడిని కూడా సమర్థిస్తా ఉంటాం. ఆట బాగా ఆడేవరా, నీ చాలా బాగా ఆడేవరా, నీవేరా గెలిచింది అంటాడు. వాడు కూడా మనల్ని అలాగే అంటాడు, గెలిచావరా, నీవే గెలిచావు. అబ్బా ఈ రోజు నేను గెలిచాను. ఏం గెలిచావు? పాపంలో పడి ఇంటికి వచ్చావు. పరుపులోన పరిశుద్ధుడుగా నిద్రలో నుండి లేచి పడకలోకి మళ్ళా నిద్రలోకి పోయేటప్పుడు పాపముతో వచ్చి అక్కడ ఏడుస్తున్నావు.
అంటే ఓడిపోయావా గెలిచావా నువ్వు? ఏనాయనా, ఓడిపోయావా గెలిచావా నువ్వు? పడకలో లేచినప్పుడేమో, నిద్ర నుండి లేచినప్పుడేమో ఏ ఆలోచన లేకుండా, ఏ పాపం లేకుండా పరిశుద్ధుడిగా నిద్ర నుండి లేస్తావో, ఆ మోకరించి అప్పుడే ప్రార్థన చేస్తావు, ప్రభువా రాత్రంతా కాపాడావు, నీకు స్తోత్రం, ఈ పగలంతా కూడా కాపాడని దేవుడికి అప్పచెప్తావు. ఆయనకి ఏమైతే అప్పచెప్పుకున్నావో దాని ప్రకారంగా నువ్వు బ్రతుకు. మళ్ళీ రాత్రి పొరకలోకి వచ్చినప్పుడు ఏమంటావు? ప్రభువా నా పాపాన్ని, ఏమైపోయావు? గెలిచావా ఓడావా? అమ్మా బాబు, గెలిచావా ఓడావా? ఓడిపోయావా? ఓడిపోయావా? నీవు ఓడిపోయావా దేవుడు ఓడిపోయాడు? ఇక్కడ బాగా చెప్పండి. నీ ఓడావా దేవుడు ఓడిపోయాడా? నీవు ఓడించావా గెలిపించావా? అపవాదిని గెలిపించావు, దేవుడిని ఓడించావు. ఎవరమ్మా? మనుషులే. అందుకే ఇప్పటికి కూడా దేవుడు బాధపడుతున్నాడంటే మీరు నమ్మగలరా? ఇప్పటికీ క్రీస్తు పూర్వము ఎప్పుడో నోహ కాలంలో హృదయములు నొచ్చుకున్నాను, సంతాపం నొందాననే మాట ఇప్పటికీ కూడా వర్తిస్తూనే ఉంది. ఇప్పటికి కూడా మాట చెల్లుతూనే ఉంది. ఇప్పటికి కూడా ఆ యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఏమని? మత్తయి రాసిన సువార్తలో 24:36-37 అంటాడు ఆయన. ఏమంటాడంటే, ఇదిగో నోహ జలప్రళయ కాలంలో ఎలాగైతే ఉన్నో కాలము ఇప్పుడు అలాగే ఉంది, రేపు నేను రాబోయే కాలంలో కూడా అలాగే ఉంటది. భూత వర్తమాన భవిష్యత్తు కాలం, భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఏకరీతిగా మనిషి మార్పు లేని జీవితం కలిగి ఉంటాడు అని చెప్పాడు. ఊరినే మనం సంకలు కొట్టుకుంటే నేను మారాను, నేను మారాను, నేను మారాను, నేను మారాను, నేను మారాను. ఏం మారావు నువ్వు? ఏం మార్పు చెందావు? ఏ విధంగా మార్పు చెందావు నువ్వు? ఆలోచించు ప్రియులారా, ఏ విధంగా మార్పు చెందావు నువ్వు? నీ మార్పు అనేది కనబడుతుంది ఆ దేవుడికి. ఒక్కసారి నువ్వు పరిశీలించుకో, పరిశోధించుకో. మార్పు అనేది కలిగి బ్రతుకు. మన జీవితంలో బర్త్డేలు వచ్చిపోతా ఉంటాయి, పెళ్లి రోజులు వచ్చిపోతా ఉంటాయి, కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటుంటాం, మంచి మంచి రోజులు వస్తుంటాయి, మంచి మంచి దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బ్రతుకిచ్చాడు, బ్రతుకు కావలసిన వాటి అన్నిటిని సమకూర్చి పెట్టాడు. అన్నిటిని ఇచ్చినప్పటికీ కూడా మనము మంచి పోరాటం అనేది పోరాటం మనం చేయలేకపోతున్నాము. దేవుడు మన మీద పెట్టుకున్న ఆ నమ్మకాన్ని కోల్పోతున్నాము. దేవుడు మన విషయములో బాధపడుతున్నాడన్న సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలని తెలియపరుస్తున్నాను. అందుకే నీ వలన మనిషి వలన ప్రకృతి బాధపడుచున్నది, ప్రకృతి నొప్పి గిజగిజలాడుతున్నదంట. దేవుడు కూడా నీ విషయంలో గిజగిజలాడుతున్నాడు. ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అందుకే ఆయన ఎవరికి చెప్పుకుంటున్నాడంట? ఆకాశమా ఆలకించము, భూమి చెవికుము, సముద్రమా అని భూదిగమంత వరకు ఆయన ఆజ్ఞాపించుకుంటున్నాడు. అంతటికి చెప్పుకుంటున్నాడు, ఒరే మీ ఒడిలోనే ఉన్నారు నా పిల్లలు, నాకు తిరగబడుతున్నారా, ఏం చేస్తారో చూడండి అంటే. ఏం చేయాలి ప్రభు? భూకంపాలు రావాలా? సునామీలు రావాలా? ఏం చేయాలి ప్రభువా చెప్పు, ఆజ్ఞాపించు ప్రభువా. నోరు తెరుస్తానంటుంది భూమి. నోరు తెరిచిందంటే ఒక పట్టణమే అందులోకి వెళ్ళిపోద్ది. ఇంకంతే. ఒక్కసారి భూభాగం నోరు తెరిచిందంటే బిల్డింగ్ నువ్వు కట్టుకున్న అరిమేనాలు కూడా అందులోకి వెళ్ళిపోతున్నాయి. ఒక్కసారికి 50,000 మంది, ఒక్కసారికి 1,00,000 మంది, 2 లక్షల మంది వెళ్ళిపోతారు. ఇక ఒక్కసారి సముద్రం పొంగి వచ్చిందంటే ఏం జరుగుతుంది నీకు? మొత్తం 2-3 లక్షల జనాలు కొట్టుకొని పోతారు, జలప్రళయములు ముంచుకొని పోతారు. ఇకంతే. ఎందుకు వాటితో బాధపడు? నీ విషయములో దేవుడు వాటి ముందు బాధపడుతున్నాడంటే మనకి నిజంగా అంటే సిగ్గు శరం ఉండాలండి. మనకి ఏముండాలమ్మా? సిగ్గు శరం ఉండాలి. మనకు సిగ్గు లేదు, ఏమి లేదు. ఏముందిలే, భలే పాము నాలుగుని ఎలాగైతే బయటికి పడేస్తుంటది అలా పడేస్తా ఉంటాం. మనం కూడా వాక్యాలు వింటా ఉంటాం. ఎలా అంటుంటాం? ఈ అలవాటు ఎవరిది? నాలుగుని బయటికి పడేసి లోని తీసుకుని అలవాటు ఎవరిది? సర్పముది. సర్పమే కదా. ఇప్పుడు నువ్వు ఎవరి సంతానం చెప్పు? సర్ప సంతానమేనా? వాక్యం వింటూ కూడా నిర్లక్ష్యం చేసి
ఏమో ఇలా కన్నగీయటం, ఇలా పన ఎగరేయటం, ఇలా నాలుగు బయటికి తీసి లోపల పడేయటం. అంటే సర్పానికి ఉండే లక్షణాలు నీకు వచ్చేసినాయి. అప్పుడు నిన్ను ఎప్పుడు ఏమనాలి? సర్ప సంతానమా అని పిలవాలి కదా, తప్పదు కదా. మరి వాక్య వింటుంటే నీలో ఏం కలగాలి? రెండు కలగాలి. ఒకటి భయం కలగాలి, ఒకటి ధైర్యం కలగాలి. ఏం కలగాలమ్మా? ఏం కలగాలి? భయం ఎందుకు కలగాలి? ధైర్యం ఎందుకు కలగాలి చెప్పండి? సాతాను జయించుటకు ధైర్యం కలగాలి, పాపం చేయటానికి భయం కలగాలి. అర్థమైందా? సాతానును జయించే విషయంలో ధైర్యం రావాలి వాక్యం విన్న తర్వాత. పాపం పడాలి, భయం అనేది ఉండాలి. పాపం చేయటానికి వెళ్ళినప్పుడల్లా మనకి ఏం కలగాలి? భయం. ఆ భయం ఉంటే పాపం చేయము. పాపం చేయడానికి ఏం చేస్తున్నాడంటే మనిషి ధైర్యం తెచ్చుకొని బ్రతుకుతున్నాడంట. చూడండి, పాపం చేసే వాళ్ళు చూడండి ఎంత ధైర్యంగా ఉంటారు. అదే చర్చికి వెళ్ళే వాళ్ళ విషయం చూడండి ఎంత భయంగా ఉంటారు. ఎక్కడికి వెళ్తామంటే మాని వెళ్ళేస్తామంటారు, కానీ చర్చికి వెళ్ళేస్తామంటారు ఎవరైనా. ఒక నామోషి అదొకటి. క్రైస్తవుడు అనుకుంటారేమో, యేసుప్రభుని మీరు అనుకుంటారేమో అని. కొంచెం కులం ఎక్కువ ఉన్నా కానీ వేరే వాళ్ళు కానీ ఎక్కడికి వెళ్తామో అంటే ఏం లేదు, సరదాగా అలా బయటికి వెళ్ళొస్తాం. ఈ చర్చికి వెళ్ళేది దరిద్రుడు. భయం. అదే సిగరెట్ నోట్లో పెట్టుకోవాలంటే వాడికి ఎంత ధైర్యం అండి? గుట్టుగా ఇలా 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 రుద్ది ఇలా రుద్ది ఇలా రుద్ది ఇలా వేస్తా ఉంటాడు, అందరు చూడాలి. వాడికి ఎంత ధైర్యం అండి? గుట్టగా నమ్మటానికైనా, తినటానికైనా, ఉమ్మటానికైనా ఏమైనా భయం ఉందంటే భయం లేదు. ఇలా బాగా ఇలా ఇలా స్టైల్ గా నోట్లో సిగరెట్ కాల్చి అని ఊదటానికి భయం లేదు. క్రైస్తవుడికి పాపం చేసే విషయంలో భయం లేదు, కానీ ఏమండి దేవుడి కొరకు బ్రతికే విషయంలో భయపడుతున్నాడే అని సాధించలేకపోతున్నాడు, అపవాదిని గెలవలేకపోతున్నాడు. ఇది నేటి క్రైస్తవ సమాజం. కనుక క్రైస్తవ దేవుని బిడ్డలారా ఆలోచించుకోండి, అవగాహనలు తెచ్చుకోండి. మంచి పోరాటం అనేది పోరాడండి. ఎందుకంటే నీ వలన దేవుడు బాధపడకూడదు, నీ వలన దేవుడు మనసు నొచ్చుకోకూడదు, నీ వలన ప్రకృతికి నొప్పి కలగకూడదు, ఎవరికి హాని చెయ్యని వాడిగా ఉండాలి. అప్పుడే నీవు దేవుని దృష్టికి యోగ్యుడిగా ఉంటావు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికైనా ఇష్టపడతాడు. నీ జీవితం నేటి నుండి అయినా మార్చుకొని దేవుని కొరకు బ్రతుకుతావు, లేకపోతే లోకానుసారంగా బ్రతికి దేవుడికి విరోధంగా ఉండి దేవునికి నొప్పి కలిగిస్తావు. మరి నీ ఇష్టం, నీ చేతిలో ఉంది. నిర్ణయం అనేది నీ చేతిలో ఉంది. మారుతావా, బాగుపడతావా, లేకపోతే దేవుడికి నొప్పి కలిగించేవాడుగా ప్రకృతికి నాశనానికి కారకుడిగా మారతావు. అది నీ చేతిలో ఉంది. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు బట్టి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. పరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని ప్రేమించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాను తండ్రి. మరి నాయన ప్రభువా, ఈ రాత్రి సమయమున చక్కటి సందేశాన్ని మాకు వినిపించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ఆశ్రదించి దీవించి బలపరచండి. ఇదిగో నాయన ప్రభువా, మరి సాయంకాల సమయమున విశేషంగా మరి పరమేశ్వర్ ఆయనకి ఇచ్చిన సతీమణి బర్త్డే ఉన్నది గనక ఈ కార్యక్రమాన్ని బట్టి ప్రభువా మరి మంచి సందేశాన్ని వినిపించారు. మా ద్వారా మమ్మల్ని బట్టి తండ్రి నీవు బాధపడకూడదని, మమ్మల్ని బట్టి ప్రకృతికి నాశనం కలగకూడదని, మమ్మల్ని బట్టి ఎవరికి కూడా ఏ హాని జరగకూడదని, మీరు మా పట్ల పెట్టిన మా మీద ఉంచుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నమ్మకాన్ని కాపాడుకోవాలని పౌలు గారు సెలవిచ్చిన మాటలను బట్టి మరి మేము ఎంతగానో ప్రభు మరి అర్థం చేసుకోగలిగాము తండ్రి. అర్థం చేసుకున్న మేము వ్యర్థంగా బ్రతకకుండా ఇక మీదైనా మా జీవితాలు చక్కపరుచుకొని సరిదిద్దుకొని నీ కొరకు బ్రతికే తలంపులు మాకు అనుగ్రహించమని నేను వేడుకొనుచున్నాను. సర్ప సంతానముగా పిలువబడకుండా నీ సంతానముగా మేము పిలువబడి నాయన నీ మహాలోకానికి హక్కుదారులుగా ఉండడానికి మాకు సాయం చేసి నడిపించమని కోరుచున్నాం. ఇదిగో తండ్రి, గూగుల్ మీట్ లో చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడండి. నీ పిల్లలందరికీ నాయన మంచి ఆలోచనలు అనుగ్రహించమని కోరుచున్నాను. మరి ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప చొప్పున మమ్మల్ని బలపరచమని కోరుచున్నాను. నీ ఆత్మ జ్ఞానమును మరి నాయన సమయోచితమైన ఆలోచనలు మాకు ఇచ్చిన ఆయన సాతాను చేత ఓడిపోకుండా సాతానును ప్రతిరోజు జయించే శౌర్యమును, చైతన్యమును
మాకు అనుగ్రహించమని నేను వేడుకొనుచున్నాను. ముందు జరుగుతున్న కార్యక్రమమును నీ చేతులు పెడుతూ సమస్తాన్ని నీ పద్మపాదములకు సమర్పించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే ప్రియులారా, గూగుల్ మీట్ వాళ్ళకి ఎంత ప్రార్థన చేస్తాను. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యత సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ದೇವರ ಸಂದೇಶವನ್ನು ಕೊಟ್ಟಿರುವಂತ ಅಯ್ಯನವರಿಗೆ ವಂದನೆಗಳು ತಿಳಿಸುತ್ತೇವೆ. ಹೌದು ಪ್ರಿಯರೇ, ನಾವು ನಮ್ಮ ಒಂದು ನಡತೆಯಿಂದ ನಮ್ಮ ಒಂದು ಕ್ರಿಯೆಗಳಿಂದ ದೇವರನ್ನು ದುಃಖ ಪಡಿಸ್ತಾ ಇದೀವಿ ಪ್ರಿಯರೇ. ನಾವು ನಿನ್ನೆ ಕಾಲದಲ್ಲಿ ನಾವು ಕೇಳಿದೀವಿ, ನಮಗ ಪ್ರಕೃತಿ ದುಃಖ ಪಡ್ತಾ ಇದೆಯಂತೆ ನಮ್ಮನ್ನು ನೋಡಿ. ಆದರೆ ಪ್ರಕೃತಿ ಅಲ್ಲ, ದೇವರು ಕೂಡ ನಮ್ಮನ್ನು ನೋಡಿ ದುಃಖ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ಬಿಟ್ಟು ಇವತ್ತಿನ ಸಂದೇಶವಾಗಿದೆ ಪ್ರಿಯರೇ. ಹೌದು, ದೇವರ ಮಕ್ಕಳಾದಂತ ನಾವು ದೇವರ ಇಷ್ಟವಾಗುವ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ನಡೆದುಕೊಳ್ಳೋರಾಗಿರ್ಬೇಕು ಪ್ರಿಯರೇ. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಗಾದ್ರೆ ದೇವರು ಕೊಟ್ಟಿರುವಂತ ಕೆಲಸವನ್ನು ಭೂಮಿ ಮೇಲೆ ಮುಗಿಸಿದ್ರು, ದೇವರು ಕೊಟ್ಟಿರುವಂತ ಕೆಲಸವನ್ನು ಅವ್ರು ಎಷ್ಟೇ ಕಷ್ಟ ಬಂದ್ರು, ನೋವು ಬಂದ್ರು ಅವ್ರು ಸಹಿಸಿಕೊಂಡ್ರು, ದೇವರ ಕೆಲಸವನ್ನು ಮಾಡಿ ಮುಗಿಸಿದ್ರು ಪ್ರಿಯರೇ. ಪೌಲನವರು ಕೂಡ ದೇವರ ಕೆಲಸವನ್ನು ಮಾಡಿ ಮುಗಿಸಿದ್ರು ಪ್ರಿಯರೇ. ಅವರು ಕೂಡ ನಮ್ಮ ಹಾಗೆ ಶರೀರವನ್ನು ಧರಿಸಿಕೊಂಡು ಬಂದಂತವರೇ. ಅದಕ್ಕಾಗಿ ಅವರ ಜೀವನವನ್ನು ನೋಡಾದ್ರೆ ನಾವು ಬದಲಾಗೋಣ, ನಾವು ದೇವರಿಗೆ ಇಷ್ಟವಾಗುವ ಮಕ್ಕಳ ತರ ಜೀವನ ಮಾಡೋಣಂತ ಹೇಳುತ್ತಾ ಇವತ್ತಿನ ಸಂದೇಶ ಭಾಗದ ಸಾರಾಂಶವಾಗಿದೆ ಪ್ರಿಯರೇ. ನಾಳೆ ಭಾನುವಾರ ಗೂಗಲ್ ಮೀಟ್ ಇರೋದಿಲ್ಲ, ಮತ್ತೆ ಸೋಮವಾರ 7:45 ಗೂಗಲ್ ಮೀಟ್ ಪ್ರಾರಂಭವಾಗುತ್ತೆ. ಎಲ್ಲರನ್ನೂ ಪ್ರೀತಿಯಿಂದ ಆಹ್ವಾನಿಸುತ್ತೇವೆ ಪ್ರಿಯರೇ. ಆತ್ಮೀಯರೆಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳು. పరిశుద్ధ ಎಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳು. యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు. ಎಲ್ಲರಿಗೂ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮ